హలో అండి, అందరికీ నమస్తే. చూడండి, రకరకాల క్రిస్పీ బిస్కెట్లు అనమాట. బొంబాయి రవ్వ గోధుమ పిండితో చక్కగా ఇలా చేసుకుని చక్కగా హ్యాపీగా తినేయచ్చు ఇంటిలో అందరూ కూడా. చాలా బాగుంటాయండి. నువ్వులు తగులుతా మధ్య మధ్యన చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. మా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ఇలా పెద్ద గిన్నె తీసుకోవాలి కలుపుకోవడానికి. కొలత కోసం ఒక చిన్న గిన్నె అనమాట. మీ దగ్గర ఏ గిన్నె అయినా తీసుకోవచ్చు. గిన్నె కానీ బియ్యం కొలుచుకునే గ్లాసులు ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవచ్చు. ఏదైనా ఒక కొలత పెట్టుకోండి. చూడండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా అదనమాట. చూడండి, ఇది కొంచెం సన్నగా ఉంటుంది, కొన్ని చోట్ల బండ బండ కూడా ఉంటుంది అనమాట. ఇది ఎలాగైనా పర్లేదు. ఒక కప్పు తీసుకున్నాను. దానిలో ఒక అరకప్పు గోధుమ పిండి. మైదా పిండితో చేసుకోవచ్చు, మైదా పిండి వేసుకుని వాళ్ళు వేసుకోండి, కానీ గోధుమ పిండి ఆరోగ్యం కదా, అందుకే వేసాను అనమాట. అరకప్పు పంచదార పొడి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, కొంచెం యాలకుల పొడి. ఇలా చేయండి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. చక్కగా తినచ్చు. దీనిలోకి కొంచెం కరగబెట్టుకున్న నెయ్యి అనమాట. దీనిలో 4 టేబుల్ స్పూన్లు వేస్తాను. స్వీట్ కదా, నెయ్యితేనే బాగుంటుంది. నెయ్యి లేకపోతే నూనె అన్న వేసుకోవచ్చు. మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోండి. 4 టేబుల్ స్పూన్లు వేసాను. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. మా ఛానల్ చూసేవారు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. లైక్లు ఇవ్వట్లేదు, లైక్ ఇవ్వండి కొంచెం. ఇది చేసే వంట నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. చక్కగా ఇలా చేసేసుకుని క్రిస్పీగా ఉంటాయండి. పైన కరకరమంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఇంట్లో పని చేసేటప్పుడు, వంట చేసేటప్పుడు ఏదో ఒకటి తినాలనిపిస్తూ ఉంటుంది. నేనైతే అలాగే తింటానండి. పని చేసుకున్నప్పుడు తింటూ ఉండొచ్చు చక్కగా. కొంచెం కొంచెం బిస్కెట్లే కదా, బాగుంటాయి. చూడండి, నెయ్యి సరిపోయింది అనటానికి ఇలా ఉండ చేసామనుకోండి, ఇలాగా ఉండలాగా అవుతుంది అనమాట. అప్పుడు మనం వేసి నెయ్యి సరిపోతే మనం చేసేవి కూడా బాగుంటాయి, గుల్లగా ఉంటాయి అన్నమాట. దానికి కాచిన పాలండి కొంచెం గోరెచ్చగా ఉన్నాయి. కొంచెం కొంచెం పోసుకుంటా కలుపుకోవాలి. రవ్వ కరగాలి కదా, అలాగే రవ్వగా ఉంచేసామనుకోండి అది తినలేము, బాగోదు. నోటికి రవ్వ తగులుతూ ఉంటుంది. రవ్వ కొంచెం నానితే బాగుంటుంది అనమాట. ఇలా గట్టిగా పిసుకుంటా మొత్తం అన్నీ కలిసేలాగా సరిపడా పోసుకోవాలి. అరకప్పు పాలు వరకు పడతాయండి. మనం కొలిచాం కదా ఆ గిన్నెతో, దానిలో అరకప్పు పోసుకొని చూసుకుంటా కలుపుకోండి. గట్టిగా కలపొద్దు, కొంచెం మెత్త కలుపుకుంటే రవ్వ నానిపోయిన తర్వాత గట్టిపడిపోయిద్ది. రవ్వ కదా, పీల్చేసుకుంటుంది పాలు చక్కగా. గట్టిగా కలిపేసామనుకోండి, మనం ఇంకా నానేసరి ఇంకా గట్టిగా అయిపోయింది. మళ్ళీ కొంచెం పాలు పోసుకోవాలి. అలా కాకుండా చూడండి, చపాతీ పిండి కన్నా కొంచెం పలచగా ఎలా ఉంది చూసారా, ఇలా కలుపుకోవాలి. కొంచెం పలచ కలుపుకొని ఒక పావు గంట సేపు దీన్ని పక్కన పెట్టేసామనుకోండి, చక్కగా అవి నానిపోయిద్ది అనమాట. కొంచెం సగం నాన్న రవ్వ సరిపోయిద్ది, చక్కగా నానిపోయిద్ది. ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. చూడండి, 1 కప్పు రవ్వ కలుపుకుంటే చాలు, 1 వారం పాటు తినొచ్చు చక్కగా పిల్లలైతే. సరే, ఇలా మెత్తగా నానిపోయింది. ఇది కొంచెం రవ్వ తగులుద్ది, రవ్వ తగలకుండా ఉండదు. రవ్వ తెలుస్తూ ఉంటుంది, సగం రవ్వ తెలుస్తుంది అనమాట. బాగా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని ఇలాగ ఉండలు చేసుకుందాము. 1 కప్పు రవ్వ, అరకప్పు గోధుమ పిండికి బాగానే అవుతాయండి బిస్కెట్లు, చేసుకోవచ్చు చక్కగా. ఇలా చూడండి, చపాతీ కర్ర పెట్టి ఇలా కొంచెం పావు అంగుళం మందంలో ఒత్తేసుకోవాలి. చాలా సింపులేనండి, పెద్ద కష్టపడకుండా చేసుకోవచ్చు అనమాట. పలసగా చేయొద్దు, అలానే బాగా లావుగా చేయొద్దు. 1 పావు అంగుళం మందం ఉంటే సరిపోయిద్ది. చూడండి, ఇలాగనమాట. మరి పలసగా చేస్తే బాగోవు. చూడండి, కట్టర్లు చూసారా, ఇవి అమెజాన్లో బుక్ చేసినాయి అనమాట. ఇలాంటివి ఒక్కొక్క డిజైన్ 3 వచ్చినాయి. కొంచెం చిన్నది, పెద్దది, ఆ పెద్దది అలాగనమాట. ఇలాగ 4 డిజైన్లు వచ్చినాయి. ఇలాంటివి కొనుక్కున్నాం అనుకోండి, మాకు దేనికన్నా ఎప్పటికన్నా ఉపయోగపడతాయి. మనం ఇలా రకరకాలు చేసుకుని పిల్లలు పెట్టేసి బిస్కెట్లు
ఇలాగే కట్టలు ఇవి లేవనుకోండి, అంచు గ్లాసులు ఉంటాయి కదా, అంచు గ్లాసులు కానీ గిన్నెలు కానీ ఉంటాయి కదా మన ఇంట్లో, అంచున్నాయి సూదిగా ఉంటాయి కదా, అలాంటి గ్లాసులు కానీ గిన్నెలు కానీ పెట్టేసుకుని మళ్ళీ తిప్పేసుకోవచ్చు. మూతలు ఉంటాయి కదా, బాక్స్ మూతలు, వాటి పెట్టి కూడా మనం ఇలాగా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా ఉంటే అవసరం అవుతాయి అని చెప్పి పెట్టుకున్నామండి ఆర్డర్లో. అలాగే 3 రకాలు వచ్చినాయి అనమాట. 3 సైజులు వచ్చినాయి, 4 రకాలు. ఇది ఒక డిజైన్ పువ్వులాగా అనమాట. మనకి ఏం కావాలంటే అవి చక్కగా అలా పెట్టేసుకుని తిప్పేసుకున్నాం అనుకోండి, చక్కగా వచ్చేసిద్ది. మంచి డిజైన్ బిస్కెట్లు చూసే ఎంత బాగుందో. ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుందండి. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. మన ఇష్టం బట్టి మనకి ఎన్ని బిస్కెట్లు కావాలంటే అంత కొంచెం పిండికి కలుపుకోవచ్చు. 2 కప్పులు రవ్వ వేసుకున్నారనుకోండి, కప్పు గోధుమ పిండి, కప్పు పంచదార పొడి, అంతే. మన తీపిని బట్టి ఇంకొంచెం తీపి కావాలనుకోండి, ఇంకో 2 స్పూన్లు ఎక్స్ట్రా మనం కలుపుకోవచ్చు పంచదార. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, కరకరమంటా ఉంటాయి. చూసారా పువ్వులాగా ఎలా వచ్చిందో. ఇలా చేసేసుకోవాలన్నీ. ఈ మందం ఎక్కువ పెట్టద్దు, మళ్ళీ బాగా లావైపోయిద్ది. ఇలా సరిపోయిద్ది అంతే. బిస్కెట్ అంతకన్నా ఎక్కువ ఉండదు. గుడ్డు తిన్నవారు ఇలా తినొచ్చండి, చక్కగా చేసుకుని. గుడ్డుతో చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. చూసారా ఎలా ఉన్నాయో. ఇలా పక్కన ఉన్నదంతా కూడా తీసేసుకుని అవన్నీ మనం చేసిన బిస్కెట్లన్నీ కూడా చక్కగా ప్లేట్లో తీసేసుకోవాలి. చూసారు రకరకాలుగా ఉన్నాయి కదా. ఇలాగే ఇంకోటి కూడా చేద్దాం చూడండి. మెత్తగా నానింది పిండి, కొంచెం వరకు ఉందంతే. చూడండి పక్కన క్రాక్స్ కూడా రావట్లేదు కదా, బాగా నానినట్టు అనమాట. అలా ఉంటాయి చక్కగా ఇలా చేసుకోవచ్చు. పెద్దోళ్ళు తినచ్చు, పిల్లలు తింటూ ఉంటారు. డబ్బాలో పెట్టేసాం అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే ఎప్పుడు తింటూ ఉంటారు. చాలా బాగుంటాయండి. వీటిలో రకరకాలు చేసుకోవచ్చు అన్నమాట. బొంబాయి రవ్వతోని ఇది ఒక రకం కట్టరు చూడండి. ఇది ఒక డిజైన్. చూసారు ఎంత బాగా వస్తున్నాయో. ఇది ఒకసారి కొనుక్కున్నా ఉంటే చాలు, ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రకరకాలు చేసుకోవచ్చు. ఒకసారి రౌండ్, ఒకసారి పువ్వు లాంటిది, ఒకసారి ఈ సింబలు, ఇలా స్టార్ లాంటివి, ఒక్కోసారి ఒక్కో రకం చేసుకుని పెట్టేయచ్చు పిల్లలకి. పిండి వేస్ట్ కాకుండా ఇలా సర్దుకుని దగ్గర పెట్టినాం అనుకోండి, చాలా వస్తాయి. చూసారా అన్నీ ఇలా చేసుకోనమాట రకరకాలుగా. ఎన్ని రకాలు నేను చూసారా, 4 రకాలు బిస్కెట్లు అనమాట. ఇవన్నీ చక్క ప్లేట్లో సర్దేసుకుందాము. వేపడానికి ఆయిల్ పెట్టానండి. ఆయిల్ ఎక్కువ పోయలేదు. మంట వేడిగా ఉండద్దు, తక్కువగా ఉండాలన్నమాట. కొంచెం మీడియంలో పెట్టుకుని ఇలా మనం వేయంగానే ఇలా లేసి రావాలి. అప్పుడు నూనె కరెక్ట్గా సరిపోయింది వేడి. చూసారా అలా ఒక్కొక్క చక్కడ సరిపడా వేసేసుకుంటే చక్క నిదానంగా ఎగుతాయి అనమాట. మీడియంలో పెట్టుకోవాలి, మంట హైలో పెడితే మాడిపోయిద్ది. దానికి ఎన్ని పడితే అన్ని వేసుకున్నాం అనుకోండి, ఆయిల్ ఎక్కువ కూడా పోయక్కర్లేదు. ఒక 2 అంగుళాలు ఆయిల్ పోసుకుంటే సరిపోయిద్ది. వేసిన తర్వాత వెంటనే తిప్పొద్దు, 1 నిమిషం ఆగిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి. వేయంగానే తిప్పేసామంటే విడిపోతాయి, అలా తిప్పకూడదు. 1 నిమిషం ఆగినాక చక్క నిదానంగా స్పూన్ పెట్టి తిప్పుకుంటా వేపుకోవాలి. చూడండి అలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. నిదానంగా స్పూన్ పెట్టి తిప్పుకున్నాం అనుకోండి, అన్నీ చక్కగా 2 పక్కలు ఎగుతాయి. ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి. ఇవి చేయనుంటే చేయండి, చాలా సింపుల్గా, పెద్ద కష్టపడకుండా చక్కగా చేసేసుకోవచ్చు ఎవరైనా. కొలతలేం లేదండి. 1 కప్పు రవ్వకి 1/2 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు పంచదార పొడి, 4 టేబుల్ స్పూన్లు నెయ్యి, కొంచెం యాలకుల పొడి కలిపేసుకుని చక్కగా 1 స్పూను, 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుని చక్కగా కలిపేసుకోవటమే. పాలు పోసిన గోరెచ్చ పాలు పోసుకోండి. చూడండి ఇలాగ ఎర్రగా ఎగాలి. చూడండి చక్కగా నిదానంగా వేపుకుంటే లోపల వరకు ఎగుతాయి కదా, బాగుంటాయి. మనం మంట పెట్టేసి వేపేసాం అనుకోండి ఫాస్ట్గా, పైన ఎర్రగా అయిపోయింది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది, ఇంకా తినలేము, పడేయటమే.
ఇలాంటి చేసేటప్పుడు కొంచెం ఓపిక ఉండాలి, చక్కగా నిదానంగా చేసుకోవాలి, అప్పుడు బాగుంటాయి. ఇలా చక్కగా జాలీలో పెట్టేసుకున్నాం అనుకోండి, దానిలో నూనె అసలు నూనె కూడా పీల్చలేదండి. నూనె కూడా చాలా తక్కువ అనమాట, అసలు చేతికి కూడా అంటదు. ఇలా జల్లీలో పెట్టేసుకుంటే ఇంకేమైనా ఒక చుక్క 2 చుక్కలు ఉన్నా కారిపోతాయి. టిష్యూ కూడా అవసరం లేదు ఇంకా దానికి. చుండేలాగా ఎన్ని చేసుకుంటే అన్ని చక్కగా నిదానంగా వేపేసుకోవాలి. చూడడానికి బాగున్నాయి కదా, డిజైన్లుగా ఇలా చేసి పెట్టండి. కుకీస్ ఆర్డర్లు పెట్టుకుంటే చక్కగా రకరకాలు వస్తాయి కదా, వాటితో మన చిన్నపిల్లలు అంటే మరీ ఆనందపడిపోతారు ఆ డిజైన్లు చూసి. ఇలా తిప్పుకోవటమే ఇంకా. ఒకసారి ట్రై చేయండి, చేసిన తర్వాత ఎలా ఉన్నాయి వచ్చాయి కూడా కామెంట్లో చెప్పండి. మా ఛానల్ని కొంచెం హెల్ప్ చేయండి, సహాయం చేయండి, కొంచెం లైక్ ఇవ్వండి. సరే ఇలాగ ఎర్రగా అయిపోవాలి, ఇంత ఎర్రగా వస్తే చాలు. మరి ఇంకొంచెం ఎర్రగా అయిందని నల్లగా అయిపోతాయి, అప్పుడు ఇంకా నల్ల బిస్కెట్లు అయిపోతాయి అనమాట. అలా కాకుండా ఈ కలర్స్ అయిపోతే గోల్డ్ కలర్ వస్తే మాత్రం ఇంకా రెడీ అయిపోయినట్టు. చూడండి క్రిస్పీ కలపడమంటే సరే ఎలా సౌండ్ వస్తున్నాయో, ఎంత బాగున్నాయి చూడండి. తెల్ల నువ్వులు కనిపిస్తా చక్కగా అన్నీ ఒకేలాగా వేగినాయి. ఇలా వేపుకోవాలి మొత్తం ఒకేలాగా సమానంగా, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా వేపుకుంటే చాలా బాగుంటాయి. ఆ నువ్వులు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా వేసి చేయండి ఒకసారి. మీ దగ్గర ఏమి కట్టలేనప్పుడు గ్లాసులు కానీ గిన్నెలు కానీ అంచులు నెయ్యి పెట్టుకుని తిప్పుకుంటే కన్నా సరిపోయిద్ది. అవి లేవని ఏం బాధపడక్కర్లేదు. చిన్న చిన్న బిస్కెట్లు చూసారా, చాలా చిన్న మూతలు పెట్టి తిప్పుకోవచ్చు. ఎలా తునిగిపోతుంది చూసారా, క్రిస్పీగా ఉంది, కరకరామంటుందండి. చూడండి ఎంత బాగున్నాయో, తింటా కూడా అంతే బాగుంటాయి అన్నమాట. ఈ బిస్కెట్లు చేసి ఎలా ఉన్నాయి కూడా కామెంట్లో చెప్పండి నాకు. మా ఛానల్ సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ, బాయ్.